హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నిషల్ హోమీ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక హెల్దీ ప్రోటీన్ దోశని చూపించబోతున్నాను. ఈ దోశ పేరు అడాయి దోశ. ఇక్కడ మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ దోశని చేసామో మీకు చూపించబోతున్నాను. ఈ దోశ ప్రిపరేషన్కి నేను 1 కప్పు కందిపప్పు, 1 కప్పు పొట్టు పెసరపప్పు, 1 కప్పు మినపగుళ్ళు, ఇక్కడ మీరు పొట్టు మినపప్పు కూడా తీసుకోవచ్చు, 1 కప్పు శనగపప్పు. ఈ విధంగా నేను 4 రకాల పప్పులు తీసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టాను. 4 అవర్స్ నానబెట్టిన తర్వాత ఆ నీరంతటిని వడకట్టేసి శుభ్రంగా కడిగి తర్వాత మిక్సీ జార్లో కొంచెంగా వేసి మిక్సీ చేస్తున్నాను. ముందుగా నేను మిక్సీ జార్లో కొంచెం ఈ పప్పులన్నిటినీ కలిపి వేసి అందులో కొంచెం మిరియాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన పప్పులన్నిటికీ కూడా ఇలా కొలతగా మనం వేసుకొని కొంచెంగా బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. కొంచెం వాటర్ కలుపుతూ నేను మిక్సీ చేస్తున్నాను. ఒకేసారి మొత్తం వాటర్ వేయకుండా, పప్పులు కాబట్టి ఎక్కువ వాటర్ ఒకేసారి వేస్తే నలగవు కాబట్టి. ఈ కన్సిస్టెన్సీలో వస్తే మనకు సరిపోతుంది. ఈ విధంగా రుబ్బిన పప్పులన్నిటి మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకొని బాగా కలుపుతున్నాను. ఇది మనకు పులియాల్సిన అవసరం లేదండి. మనం ఇలా రుబ్బిన వెంటనే ఒక 10-15 నిమిషాలకి మనం దోశలు వేసుకోవచ్చు. మనకు కావలసినంత పిండిని బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కావలసినంత పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని రెగ్యులర్గా మనం ఎలా దోశలు వేసుకుంటామో ఆ విధంగానే వేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఏ చట్నీ లేకపోయినా కూడా ఉత్తి దోశలే మనం తినేయచ్చు. డయాబెటిక్ పేషెంట్స్కి, చిన్న పిల్లలకు కూడా ఇది చాలా బలమైన దోశలు. అన్నీ కూడా పప్పులో ఉన్నాయి కాబట్టి మంచి ప్రోటీన్ అనేది శరీరానికి అందుతుంది. మనము డేని స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తే మంచిది. చూడండి, దోశ కూడా చక్కటి కలర్ తోటి చాలా టేస్టీగా, సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు దోశని ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము మా ఇంట్లో రోజు ఎలా హెల్తీగా తింటామో అవన్నీ మీకు చూపించడానికి చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. తప్పకుండా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.